హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే చాలామంది అండి రెంట్కి మనం వచ్చాము అనుకోండి, రెంట్ ఇల్లే కదా అని చెప్పేసి గందరగోళంగా చేసేసి వెళ్ళిపోయేటప్పుడు ఉన్నన్ని రోజులు ఏదో వాడుకొని వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఎలా పడితే అలా వెళ్ళిపోతారు. ఇల్లు నీట్గా అంటే మనకి ఓనర్ ఎలా ఇచ్చాడో తిరిగి వాళ్ళకి అలా ఇవ్వాలి అన్న ఒక చిన్న మినిమం కామన్ సెన్స్ కూడా ఉండట్లేదు. కానీ నా అభిప్రాయం ఏంటి అంటే, మన సొంత ఇంటికంటే కూడా మనం రెంట్కి ఎక్కడైతే ఉంటామో సో ఆ ఇల్లునే ఇంకా ఎక్కువ జాగ్రత్తగా చూసుకోవాలి అని. ఎందుకంటే మనం మహా అయితే 10,000 11,000 రెంట్ పే చేసి అద్దె ఇంట్లో ఉంటామండి. కానీ ఈ ఇల్లు కొనాలి అంటే ఒక 40-50 లక్షలు పెట్టి వాళ్ళు కొని మనకిస్తారు. మనం ఏం చేస్తాము అంటే ఉన్నన్ని రోజులు ఉంటాము, వెళ్ళిపోయేటప్పుడు ఎలా పడితే అలా ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ అది చాలా తప్పండి. ఇప్పుడు నా పరిస్థితి ఎలా తయారైందంటే, వైజాగ్లో మేము ఇచ్చొచ్చిన ఇల్లుని నేను ఎంతో ఆశపడి వుడ్ వర్క్ చేయించుకొని ఏదో మాకున్నంతలో ఆ ఇల్లుని, అంటే అది పాత ఇల్లు అయినా సరే నేను ఆ ఇంటిని ఎలా మెయింటైన్ చేసేదాన్నో లాస్ట్ 1 year బ్యాక్ వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు. సో 1 year బ్యాక్ మేము ఏలూరు వచ్చేస్తూ ఉన్నాం కాబట్టి మా ఇల్లుని వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చి వచ్చాము. సో వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడు ఖాళీ చేశారు. ఆ ఇల్లుని ఎలా చేశారంటే, నేనేంటి అంటే ఓకే, ఖాళీ చేస్తే ఇల్లు అనిన తర్వాత వాడుకుంటారు, కొంచెం ఇల్లు పాడవుతుంది, మనుషులు తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఇల్లు అనేది పాడవుతుంది. కానీ అంత దారుణంగా చేస్తారు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అలా ఇప్పుడు నేనుంటున్న ఇల్లు పరిస్థితి ఎలా ఉందంటే, మేము వచ్చిన కొత్తల్లో అంటే వచ్చినప్పుడు ఇల్లు మొత్తం క్లీన్ చేసాం, కానీ ఆ పైన కబోర్డ్స్ చూడలేదు. ఎందుకంటే మాకు ఆ కబోర్డ్స్ అవసరం లేదు, పైన సన్ సైడ్స్. సో ఆ ఇల్లు అంటే మేము వచ్చినప్పుడు ఖాళీ చేస్తారు కదా, మాకంటే ముందున్న వాళ్ళు ఖాళీ చేస్తారు కదా, వాళ్ళకి కావాల్సినవి అవసరమైన సామాన్లు మాత్రం పట్టుకెళ్ళిపోయి, వాళ్ళకి అవసరం లేని సామాన్లు ఉంటాయి కదా, కార్డ్బోర్డ్ షీట్లు లేకపోతే అవసరం లేని సామాన్లు అన్నీ సన్సైడ్ల మీద పెట్టేశారండి. మేము అది చూసుకోలేదు. ఒక 2 months ఆగిన తర్వాత చూసాము, అక్కడ ఏంటి అంటే పెద్ద పెద్ద కార్డ్బోర్డ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. కాకపోతే తీయలేక సరే ఉంటే ఉన్నీలే అని చెప్పి వదిలేసాం. ఇప్పుడు ఆ కార్డ్బోర్డ్స్ వల్ల బొద్దింకలు ఎంత ఎక్కువైపోయాయంటే, నేను ప్రతి నెల కిచెన్ క్లీన్ చేస్తూనే ఉంటాను. కింద పైన అంటే అది ఎంత ఎక్కి నేను క్లీన్ చేయలేను కదా. సో అది వదిలేసామన్నమాట. ఎంత క్లీన్ చేస్తున్నా బొద్దింకలు మాత్రం వస్తూనే ఉన్నాయి. మన వాళ్ళు చాలామంది ఏం చెప్పారంటే, భారతి ఇంట్లో కార్డ్బోర్డ్స్ ఉంటే బొద్దింకలు వస్తాయని. అందుకని నేను ఆఖరికి ఆన్లైన్లో మనం ఏదైనా ఆర్డర్ చేస్తే కార్డ్బోర్డ్స్లో వస్తాయి కదా, అవి కూడా ఇంట్లో ఉంచట్లేదు. వెంటనే దాంట్లో ఉన్న ప్రోడక్ట్ తీసుకొని వెంటనే ఆ కార్డ్బోర్డ్ ఆ డబ్బా అనేది పడేస్తున్నాను. అసలు ఇంట్లో ఉంచుకోవట్లేదు నేను, ఎందుకంటే బొద్దింకలు వస్తాయని. కానీ అండి, ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళేవాళ్ళు వాళ్ళకి అవసరమైన సామాన్లు పట్టుకెళ్ళారు, కానీ అవసరం లేని సామాన్లు చూడండి, ఏసీ కార్డ్బోర్డు, తర్వాత ఆ గ్యాస్వి, తర్వాత ప్యూరిఫైర్వి, తర్వాత హీటర్వి, అన్ని కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా. సో వాళ్ళు అవన్నీ అలా సన్సైడ్ల మీద పెట్టేశారండి. వాటి వల్ల ఎన్ని బొద్దింకలు అంటే వాటి లోపలంతా గుడ్లు పెట్టేసి, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను క్లీన్ చేస్తూనే ఉంటాను. మీకు ప్రతి నెల ఒక క్లీనింగ్ వీడియో అయితే చూపిస్తూనే ఉంటాను కదా, ప్రతి నెల క్లీన్ చేస్తానండి. నాకు పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మొత్తం క్లీన్ చేసుకుంటాను, నాకు అది అలవాటు అయిపోయింది. అయితే అది నేను నా సొంత ఇంట్లో అయినా సరే, ఇప్పుడు నేను రెంట్కున్న ఇంట్లో అయినా సరే ఖచ్చితంగా నెలకు ఒకసారి డీప్ క్లీన్ చేసుకుంటాను కిచెన్ అంతా. ఇంత క్లీన్ చేస్తున్నా సరే బొద్దింకలు వస్తున్నాయి. అవి కూడా బొద్దింకలు ఎలా ఉన్నాయంటే చాలా చిన్నవి. ఎలా అంటే ఇంత ఉన్నాయి అన్నమాట. అంటే అవి పెద్ద అయ్యే వరకు నేను ఉంచట్లేదు, ఎలాగోలా హిట్ కొట్టి జెల్ పెట్టి ఎలాగోలా చంపేస్తున్నాను, పాపం వచ్చినా పర్వాలేదని. అవేంటంటే ఆ పైన నుంచి అవి ఎగ్స్ అన్నీ కూడా పైన సన్సైడ్ మీద పెట్టేస్తున్నాయి. అవి పిల్లలు అయిన తర్వాత కిందకు వస్తున్నాయి ఫుడ్ కోసం అన్నట్లుగా. సో మెయిన్గా ఏంటి అంటే, కింద కబోర్డ్స్లో పెద్దగా లేవు, కానీ ఆ కిచెన్ కౌంటర్ టాప్ మీద మాత్రం లైట్ ఆపేసిన తర్వాత వస్తున్నాయన్నమాట. సో అది ఒక 2-3 times చూసాను నైట్ టైం, ఒక 12 o'clock అట్లా వచ్చి చూస్తే నాకు ఏంట్రా బాబు ఇంత చిన్న బొద్దింకలు అని చెప్పేసి చాలా చిరాకు వచ్చింది. సో అందుకే ఇంక ఫైనల్గా ఇవాళ పిల్లలు మా వారు హెల్ప్ తీసుకొని మొత్తం అంతా కంప్లీట్గా కబోర్డ్స్, బెడ్రూమ్లో ఉన్న కబోర్డ్స్ అసలు ఎన్ని అండి వాళ్ళకి నాకు ఎందుకు కోపం వచ్చిందంటే, వాళ్ళకి అవసరమైనవి పట్టుకెళ్ళినప్పుడు అవసరం లేనివి కూడా పడేయాలి కదండి. అలా కాకుండా అలా వదిలేసి వెళ్ళిపోతే, మేము ఇంట్లోకి వచ్చినప్పుడు ఇక్కడ ఓనర్స్ ఎవరూ లేరు, మేమే వాచ్మ్యాన్ దగ్గర కీ తీసుకొని ఇంట్లోకి వచ్చామన్నమాట. సో మనకి మెయిన్గా ఓనర్ దగ్గర లేకపోతేనే ఇంకొంచెం జాగ్రత్తగా మనం ఇల్లు అనేది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలండి.
అసలు అంత కొంచెం కూడా బాధ్యత లేకుండా ఎలా ఉంటారా అనేది అనిపించింది నాకైతే. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన ఆ డబ్బాలు అవన్నీ క్లీన్ చేయాల్సిన అవసరం మాకేముంది? అది 1 ఇయర్ తర్వాత. నేను ఏం కాదులే అనుకున్నాను, కానీ వాటి వల్ల ఇన్ని బొద్దింకలు వస్తాయని నాకు తర్వాతే తెలిసింది. చూసారా అక్కడ ఎంతెంత చిన్నవి ఉన్నాయో. మేమేంటి అంటే ఇంకా నైట్ 10 ఆ తర్వాత మొత్తం కార్డ్బోర్డ్స్ అన్నీ పడేసి, మొత్తం కిచెన్లో ఉన్న సామాన్లు అన్నీ తీసేసి బయట పెట్టేసి జెల్ పెట్టేసాము. ఆ తర్వాత హిట్ కొట్టేసాము. 2 హిట్ డబ్బాలు 2 రకాల జెల్స్ పెట్టామన్నమాట. ఒకటేమో హిట్ జెల్ ఒకటి, ఇంకోటి నేను లాస్ట్ మంత్ తెప్పించాను, కాకపోతే అది ఎక్కడ పెట్టేశానో అది ఇప్పుడు తవ్వకాల్లో బయటపడింది. సరేలే అని చెప్పి అన్ని రకాల జెల్స్, 2 రకాల జెల్లు, 2 హిట్ డబ్బాలు కొట్టామన్నమాట. మొత్తం అంతానా. ఆ బొద్దింకలు ఎలా ఉన్నాయంటే చాలా చిన్నవి చూసారు కదా, ఒక్కటి కూడా పెద్ద బొద్దింక లేదు, చాలా చిన్న బొద్దింకలు అనమాట. అవన్నీ కూడా ఎగ్స్ ఇప్పుడు నుంచి వచ్చిన బొద్దింకలు. సో అన్నీ అయితే చచ్చిపోయాయి మొత్తానికి. మ్యాక్సిమం 80% అయినా సరే క్లీన్ చేసామని అనుకుంటున్నామండి. ఇంకొక 20% కూడా ఏంటి అంటే మనం రెగ్యులర్గా కొంచెం చూసుకుంటూ క్లీన్ చేసుకుంటూనే ఉంటే అవి పోతాయి. మెయిన్గా ఏంటి అంటే ఈ కౌంటర్ టాప్ మీద కనుక నాకు బొద్దింకలు చూస్తే చాలా ఎలర్జీ వస్తుంది. సో ఫైనల్గా క్లీన్ చేశాను. ఇంకా మా వాళ్ళు లెగకముందే ఇంకా 5 o'clockకే లేచానమాట నేను. ఎందుకంటే మళ్ళీ పిల్లలు వాళ్ళు లేచి అటు ఇటు తిరుగుతూ ఉంటే నాకు పని అర్థం కాదు. అందుకని చెప్పి ఇంకా నైట్ అంతా ఇంకా పిల్లలు మా వారు హెల్ప్ చేస్తే అవన్నీ తీసేసాను. ఇప్పుడు ఇంకా వాళ్ళు లెగలేదు, 5కే లేచి ఇంక మొత్తం అంతా క్లీన్ చేసేసాను అనమాట. మొత్తం ఒక క్లాత్ తీసుకొని షెల్ఫ్స్ అన్నీ క్లీన్ చేసేసి, ఆ తర్వాత ఒక్కొక్క షెల్ఫ్లో ఇట్లాగా నా దగ్గర గోల్డ్ కలర్ది ఇట్లా వాల్పేపర్ ఉంది కదా. సో ఈ వాల్పేపర్ ఏంటి అంటే నేను స్టిక్ చేయట్లేదు, అంటే తీసి అంటించట్లేదు, జస్ట్ అలా పెట్టేశాను అనమాట. మనం దీన్ని ప్రతి నెల తీసి దులుపుకొని కావాలి, ఒకవేళ మరకలు ఏదైనా అయ్యాయి అనుకోండి, మనం వాటర్ పెట్టి క్లీన్ చేసుకున్నా సరే ఇది వాల్పేపరు ఏమీ కాదు, అది వాటర్ ప్రూఫ్ కాబట్టి మనకి వాటర్ ఒకవేళ మరకలు పడినా సరే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా వాళ్ళ పిల్లలు లెగకముందే నేను అన్నీ కూడా కూర్చొని పేపర్స్ అన్నీ కూడా సైజ్ వైజ్గా కట్ చేసుకొని ఆ లోపలన్నీ కూడా షీట్స్ అయితే వేసాను. నా దగ్గర అది వేస్ట్గా మిగిలిపోయింది, సో అందుకే ఇంకా వేసా. సో గోల్డ్ కలర్ బాగుంటుందో బాగోదో అనుకున్నాను, కానీ పర్వాలేదు, అంటే మనకేమి లుక్ అవసరం లేదు కదా, జస్ట్ నీట్గా ఉంటే చాలు. సో అందుకని చెప్పి అదైతే వేసాను అనమాట, షీట్ లాగా ఉంటుంది కదా అని చెప్పి. ఆ తర్వాత ఇంకా ఒక్కొక్కటిగా సర్దుతూ ఉన్నాను. పిల్లలు అయితే లేచారు, లేచిన వెంటనే వాళ్ళు కూడా అమ్మ ఏమైనా హెల్ప్ చేయాలా అని అడిగారు అనమాట. అయితే ఇంకొకటి నాకు తెచ్చి ఇస్తూ ఉన్నాను, నేను ఎక్కడొక్కడ పెట్టేస్తాను అని చెప్పాను. సో ఇంకా లోపల బెడ్రూమ్స్ అన్నీ పాపం మా వారు క్లీన్ చేస్తూ ఉన్నారనమాట, సన్ సైడ్స్ అన్నీని. ఇంకా నేనేమో కిచెన్ వరకు నేను క్లీన్ చేసి మళ్ళీ అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉన్నాను. సో ఇదిగోండి ఇక్కడ అన్నీ కూడా లంచ్ బాక్సులు అనమాట. లంచ్ బాక్సులు అన్నీ ఇంకా ప్రస్తుతానికి ఏం లంచ్ బాక్సులు మనం వాడట్లేదు కదా, హాలిడేస్ కదా, సో అందుకని అవన్నీ కింద పెట్టేశాను. పైన షెల్ఫ్లో ఏంటి అంటే కేక్ బ్యాటరు, తర్వాత మనం ఈ బీటర్ ఉంటుంది కదా, బీటర్ ఒకటి, తర్వాత హ్యాండ్ బ్లెండరు, అవన్నీ అక్కడ పెట్టేసుకున్నాను. ఇంక ఇవేంటి అంటే డబ్బాలు, పెద్ద పెద్ద డబ్బాలు ఉంటాయి కదా, ఈ గోధుమ పిండి లేకపోతే శనగపిండి ఇలాంటివి స్టోర్ చేసుకునేవి, స్నాక్స్ ఏమైనా స్టోర్ చేసుకునే బాక్సెస్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. అంటే స్నాక్స్ అవన్నీ స్టోర్ చేసుకునే బాక్సెస్ ఇవి. పిల్లలు గబుక్కుని ఎప్పుడైనా స్నాక్స్ తీసుకోవాలి అనుకోండి, పైన పెడితే అందదు కదా, సో కింద పెడితే ఏంటి అంటే వాళ్ళకి కావాల్సినవి తీసుకుంటారు కదా. సో అందుకని చెప్పేసి ఇంక ఇలా జంతికలు, పప్పు చెక్కలు, లేకపోతే ఏమైనా చేస్తూ ఉంటాను కదా, కేక్స్ ఇలాంటివి, అవన్నీ కూడా ఈ బాక్సెస్లో స్టోర్ చేస్తాను, వాళ్ళకి ఈజీగా తీసుకోవడానికి ఉండేలాగా అనమాట. సో ఇంకోటి ఏంటి అంటే వాల్పేపర్ అనేది నేను చెప్పాను కదా అంటించలేదండి, అందుకే పేపర్ అనేది ఇలా కదులుతూ ఉంది. మనం అలా వాడంగా ఏంటి అంటే ఆ పేపర్ అనేది సెట్ అయిపోతుంది. అంటే ఈ వాల్పేపరే వాడండి అని నేను చెప్పట్లేదు, కానీ ఏదైనా సరే చీప్ అండ్ బెస్ట్లో వస్తుంది కదా కొంచెం వాల్పేపర్ ఏంటంటే కొంచెం మనకి మందంగా వస్తుంది. నార్మల్ షీట్స్తో పోల్చుకుంటే వాల్పేపర్ కొంచెం మందంగా ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏంటి అంటే పేపర్ అనేది వేయడం వల్ల మనకి కదలకుండా నీట్గా ఉంటుంది. ఇది వరకు నేను వైట్ కలర్వి పేపర్స్ వేసేదాన్ని. సో అవేంటి అంటే మనం ఒక్కొక్క బాక్స్ తీసేటప్పుడు ఒక్కొక్కసారి ఆ పేపర్ అనేది అటు ఇటు కదిలిపోతూ ఉంటుంది, మళ్ళీ నేను సర్దుకునేదాన్ని. సో అప్పుడు అవి కొంచెం నల్లగా అయిపోతే పడేసేదాన్ని, ఇంకా అంతే కదా, మనం లోపల వైట్ పేపర్స్ కానీ న్యూస్ పేపర్స్ ఇలాంటివి వేస్తాము, అవి కొంచెం కలర్ నల్లగా ముడతలు పడిపోయి అలా ఉంటే ఆ పేపర్ తీసేసి పడేస్తాం మనం. అదే ఈ వాల్పేపర్ వేయడం వల్ల ఏంటి అంటే అవి ఒకవేళ మరకలు పడినా సరే క్లాత్తో తుడుచుకోవచ్చు, సోప్ పెట్టి కూడా తుడుచుకోవచ్చు, ఏం కాదు, పోతుంది. సో మళ్ళీ ఎన్నిసార్లైనా మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా బిర్యానీ హండీలు ఇక్కడ పెట్టేశాను. ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్కి సంబంధించిన బాక్సెస్ అనమాట, ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేశాను.
అయితే హిట్ కొట్టాను కానీ జెల్ మాత్రం ఆ ఎడ్జెస్లో ఉండిపోతుందండి. సో ఆ జెల్ ఎడ్జెస్లో ఉండడం వల్ల ఏంటి అంటే బొద్దింకలు అనేవి రిపీటెడ్గా షెల్ఫ్స్లోకి రాకుండా ఉంటాయి. నాకు చెప్పాను కదండి, ఈ షెల్ఫ్స్లో ప్రాబ్లం కాదు, నాకు బొద్దింకలన్నీ కూడా పైన నుంచి వచ్చేవి. పైన నుంచి ఫుడ్ కోసం కింద కౌంటర్ టాప్ మీద తిరిగేవి. సో అదే పెద్ద తలనొప్పి అయిందనమాట. ఆ బొద్దింకలు రావడం వల్ల మళ్ళీ బొద్దింకలు ఇంకా అలా 1, 2 స్టార్ట్ అయితే ఇంక మళ్ళీ అలా పెరిగిపోతూ ఉంటాయి కదా. సో మ్యాక్సిమం అన్నీ కూడా బొద్దింకల్ని చంపానని అనుకుంటున్నాను నేనైతే, పాపం తగిలినా పర్వాలేదని చెప్పి. ఎందుకంటే ఆ చిన్న చిన్న బొద్దింకలను చూస్తే చాలా చిరాగ్గా అనిపించేది. సో ఫైనల్గా ఇంకోటి ఏంటి అంటే, బొద్దింకలు రాకుండా స్టవ్ ఉంది కదా, స్టవ్ దగ్గర కూడా ఎక్కువ వస్తాయి. కాబట్టి నేను ఏం చేశానంటే స్టవ్ని ఉల్టా పెట్టి అక్కడ కార్నర్స్ ఉంటుంది కదా, ఆ స్టవ్కి ఉల్టా పెట్టి అక్కడ కార్నర్స్లో పెట్టేశాను అనమాట అది ఆ జెల్ అనేది. సో అప్పుడు ఏంటి అంటే స్టవ్ దగ్గర కూడా బొద్దింకలు రాకుండా ఉంటాయి కదా అని చెప్పేసి ఏదో నాకు తెలిసినంత వరకు నా ప్రయత్నం నేను చేశానండి. ఇప్పుడు నా ఓన్ హౌస్ అనుకోండి, నేను ఈ పెస్టిసైడ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, సో అలాంటివి ఏదైనా కొట్టిగలను. సో ఆల్రెడీ ఓనర్స్కి చెప్పాము, వాళ్ళు ఏంటి అంటే కామ్గా అయ్యారు. సో ఇంకా వాళ్ళ మీద మనం ఎందుకులే డిపెండ్ అవ్వడం అని చెప్పేసి మేము ఏం చేయగలమో అది చేసుకున్నాం అనమాట. సో మన వాళ్ళు చాలామంది కామెంట్ పెట్టింది ఏంటి అంటే, బొద్దింకలు కనుక ఎక్కువ ఉంటే చెదుర్లకి మందు కొడతారు కదా, సో అలాగా బొద్దింకలు రాకుండా కూడా మందు కొడతారు భారతి, కొట్టించేసుకోండి అని చెప్పి వాళ్ళని అడిగి కదా మనం ఏదైనా చెయ్యాలి. సో అందుకని మేమైతే చేయలేదు, జస్ట్ ఇలాగా జెల్ పెట్టి హిట్ కొట్టి క్లీన్ చేసుకున్నాం అనమాట మొత్తం అన్ని బెడ్రూమ్స్ అండి. కాకపోతే ఆ బెడ్రూమ్స్ అవన్నీ కూడా చూపించలేదు మీకు, ఎందుకంటే బట్టలు అవన్నీ కూడా కొంచెం బెడ్ మీద పెట్టేసి అన్నీ క్లీన్ చేసాము. సో దానివల్ల చిందరవందరగా ఉంది, అవన్నీ కూడా నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి క్లీన్ చేసుకోవాలన్నమాట. సో షెల్ఫ్స్ క్లీన్ చేయడం వరకు మా వారైతే చేశారు, కానీ ఇంకా మళ్ళీ అవన్నీ నీట్గా సర్దుకోవడం మాత్రం నా డ్యూటీయే కదా. సో ఫస్ట్ అయితే కిచెన్ వరకు క్లీన్ చేసేసి అన్నీ కూడా సర్దుకునేసాను అనమాట. సో ఇదిగోండి, ఇక్కడ ఏంటి అంటే ఇది వరకు గాజువి బాటిల్స్ పెట్టుకునేదాన్ని, మసాలా పౌడర్లు అవన్నీ కూడా ఇప్పుడు వేరే దాంట్లో పెడదాంలే అని చెప్పి ఇంక ఇక్కడ ఇవన్నీ సెరామిక్ కప్స్ అన్నీ ఇక్కడ పెట్టాను. ఎందుకంటే ఇవి కబోర్డ్లో ఉండడం వల్ల ఏంటి అంటే కనిపించట్లేదు, అవసరమైనప్పుడు ఇవి గుర్తుకు రావట్లేదు. అందుకే ఇక్కడ ఉంటే ఏంటి అంటే గబుక్కున మనం పాలు తాగేటప్పుడు, కాఫీ తాగేటప్పుడు, లేకపోతే సూప్ తాగాలన్నా, ఏదైనా సర్వ్ చేయాలన్నా సరే ఇవి ఇక్కడ ఉంటే గుర్తొస్తాయి కదా, అందుకే అన్నీ ఇక్కడ ఇలా పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి కొంచెం పగిలిందనమాట, ఈ బాక్స్కి గ్లాస్ వచ్చి ఉంటుంది, అది పగిలింది. సో దానివల్ల ఏదైనా స్టోర్ చేయాలి అంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా స్నాక్స్ అలాంటివి స్టోర్ చేసుకునేదాన్ని, గాలి వెళ్ళిపోయి అవి మెత్తబడిపోతున్నాయి. సో అందుకని చెప్పి ఇంక అందులో ఇట్లా గరిట్లు మొన్న కొన్నాను కదా సిలికాన్వి, సో అవన్నీ అందులో పెట్టాను. అయితే మన వాళ్ళు అడిగారు, సిలికాన్ కదా మనం వేడి దాంట్లో పెడితే పర్వాలేదా భారతి అని చెప్పి. పర్వాలేదండి, సిలికాన్ కాబట్టి అది ఏమీ కాదు, అది ప్లాస్టిక్ కాదు, ప్లాస్టిక్ అయితే కరిగిపోతుంది, సిలికాన్ అనేది కరగదు. సో అది మనం వేడిగా ఉన్న వాటిల్లో కూడా పెట్టుకొని వాడుకోవచ్చు. సేమ్ మనం స్టీల్ గరిట్లు ఎలా అయితే వాడతామో అలాగే సిలికాన్ కూడా ఏం కాదనమాట. సో ఇంకా అవన్నీ నేను రెగ్యులర్గా అవే వాడుతున్నాను, చాలా బాగున్నాయి అన్నమాట. అట్లా చిన్నగా ఉన్నాయి గరిట్లు, పట్టుకోవడానికి కూడా వుడెన్ హ్యాండిల్ వచ్చింది కాబట్టి ఆ సిలికాన్ గరిటలు చాలా బాగున్నాయి, ఎక్కువగా అయ్యే వాడుతున్నాను నేను. సో అందుకే అవి అందుబాటులో ఇలా పెట్టుకున్నాను. తర్వాత ఇంకా మసాలా పొడులు అంటే జీలకర్ర పొడి, తర్వాత చాట్ మసాలా, తర్వాత సాల్ట్, ఇంకా ఇట్లా మిరియాల పొడి, ఇవన్నీ కూడా ఎక్కువగా వాడతాం కాబట్టి ఈ 6 బాటిల్స్లో వేసి ఇలా పెట్టుకున్నాను. ఇంక ఈ బాటిల్స్లో ఉన్న ఈ స్పైసెస్ ఉంటాయి కదా, లవంగాలు, దాల్చిన చెక్క, ఇవన్నీ. సో అవన్నీ ఏం చేస్తున్నానంటే, మొన్న ఈ బాక్స్ ఒకటి కొనుక్కున్నాను కదా, యాక్చువల్గా ఇది ఫ్రిడ్జ్లో కొత్తిమీర, కరివేపాకు ఇలా కూడా వేసుకొని పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే మనం ఈ జ్యువెలరీ పెట్టుకోవచ్చు, ఇట్లా అన్నిటికీ వాడుకోవచ్చు ఈ బాక్స్. నేనైతే మాత్రం ఇంక ఇందులో స్పైసెస్ అయితే వేసుకుంటున్నాను. ఒక్కొక్క బాక్స్లో పెడితే కనిపించట్లేదు, అంటే గబుక్కున బిర్యానీ చేయాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కటి తీసుకోకుండా అన్నీ ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి బాగుంటుంది కదా. కాకపోతే ఇది ప్లాస్టికే, సో నేను తర్వాత ఎప్పుడైనా డబ్బులు చూసుకొని గ్లాస్లో కూడా తెచ్చుకుంటాను. గ్లాస్ అయితే 560, 600 అలా ఉందన్నమాట, సేమ్ పీస్. ప్లాస్టిక్ అయితే 120, గ్లాస్ అయితే 600 దాకా పడుతుంది ఆ బాక్స్. సో మనీ ఉన్నప్పుడు తర్వాత మళ్ళీ తెచ్చుకుందాంలే అని చెప్పి ప్రస్తుతానికి మాత్రం అన్నీ అలా పెట్టుకున్నాను, అందుబాటులో అన్నీ అలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకా ఈ స్టాండ్ వచ్చేసి మంచినీళ్ళు తాగడానికి గ్లాసులు, తర్వాత పెద్ద కప్స్ అవన్నీ కూడా పైన పెట్టేశాను. ఇవేంటి అంటే రెగ్యులర్గా మనకు కూర మజ్జిగన్నం తినేటప్పుడు, లేకపోతే కూర ఏదైనా, లేకపోతే పాయసము ఇలాంటివి వేసుకోవడానికి ఈ కప్స్ అనమాట. ఇవన్నీ కూడా 4 తీసుకున్నాను సెట్. అంటే ఎక్కువ కావాల్సినవన్నీ కూడా పైన పెట్టేశాను, అంటే కొంచెం పెద్ద సైజ్ కప్స్ అన్నీ పైన పెట్టేశాను.
ఇవేంటి అంటే కొంచెం చిన్న కప్స్, రెగ్యులర్గా వాడేవి మాత్రం ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. గ్లాసులు కూడా అన్నీ తీసేసి తాగడానికి కావాల్సినవి ఒక 6 గ్లాసులు మాత్రం అక్కడ పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంకా మొత్తం అంతా ఇక్కడ ఇలాగ నీట్గా క్లీన్ చేసేసుకొని ఆర్గనైజ్ చేసుకున్నానండి. చాలామంది చెప్పేది ఏంటి అంటే వాల్పేపర్ కూడా మార్చు భారతి, బాగాలేదు అని చెప్పి. వాల్పేపర్ మార్చడానికి నిజంగా నాకు ధైర్యం సరిపోవట్లేదు, ఎందుకంటే అది చాలా 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 కష్టం అనమాట వాల్పేపర్ వేయడము. సో అందుకే కొంచెం స్కూల్స్ కనుక స్టార్ట్ అయిపోయాయి అనుకోండి, వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి అప్పుడు నాకు కొంచెం టైం దొరుకుతుంది. సో అప్పుడు కొంచెం మనం అంటే అనుకోవచ్చు ఒక హెల్ప్ తీసుకొని చేస్తే ఈజీ కదా అని, కానీ నాకేంటి అంటే మనుషులు ఎవరు లేకుండా ఉంటేనే నేను చేసే పని మీద కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయగలను. సో అందుకని చెప్పేసి ఇంకా వాల్పేపర్ జోలికైతే ప్రస్తుతానికి వెళ్ళలేదు. సో ఇంక మొత్తం కిచెన్ అంతా నీట్గా ఇలా క్లీన్ చేసుకొని మంచిగా ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంక మొత్తం అంతా ఇలా మాప్ అయితే పెట్టేస్తున్నాను. అయితే ఈ మాప్ స్టిక్ గురించి కూడా మన వాళ్ళు చాలామంది భారతి ఎక్కడ క్లిప్ ఉంటుంది, ఆ క్లిప్ని తీయాలి అని చెప్పేవాళ్ళు అనమాట. అంటే స్పిన్ చేసేటప్పుడు ఆ క్లిప్ తీసి స్పిన్ చేయి భారతి అని. యాక్చువల్గా నాకు స్టార్టింగ్ వీడియోలోనే చెప్పారు, నాకు గుర్తుంది. నేను అలాగే చేసేదాన్ని. కాకపోతే నిన్న పెట్టిన వీడియోలో ఏంటి అంటే ఆ క్లిప్ పెట్టి ఇలా స్పిన్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం టైట్గా ఉంటుంది అనమాట. సో మీరు చెప్పింది ఇదే కదండి, క్లిప్ తీసేసి ఇలా స్పిన్ చేయమని చెప్పి నాకు కామెంట్ పెట్టారు. సో చాలామంది పెట్టారు నిజానికి చెప్పాలంటే, ఆ క్లిప్ తీసే భారతి ఇంకా నీకు ఫ్రీగా ఉంటుంది ఇలా స్పిన్ చేసేటప్పుడు అని. నిజానికి మీరు ఫస్ట్ కామెంట్ పెట్టినప్పుడే చూశానండి, కాకపోతే నిన్న వీడియోలో ఇంకా అది మర్చిపోయాను అనమాట. సో అంతే, ఇంక ఇట్లా కనుక నిజంగా ఇలా ఈజీగా ఉంది. ఆ క్లిప్ తీసేసి మనం స్పిన్ చేయడం ఇంకా చాలా, జస్ట్ ఇలా పెడితే చాలు మంచిగా స్పిన్ చేసేస్తుంది. ఇంక మొత్తం అలాగా ఇల్లంతా కూడా నీట్గా ఇలా మాప్ పెట్టేశాను. కిచెను, హాలు, బెడ్రూమ్స్ అలా మొత్తం అంతా క్లీన్ చేసేసాను. క్లీనింగ్ ఇంకేం బ్యాలెన్స్ ఉంది అంటే బట్టలు ఉన్నాయండి. బట్టలు కనుక ఫోల్డ్ చేసేసి షెల్ఫ్లో కనుక పెట్టేస్తే అక్కడితో ఇంకా ఒక పని అయిపోయినట్లు అనమాట. ఇప్పుడు ఏంటి అంటే ఊరెళ్ళి వచ్చిన తర్వాత బోల్డ్ బట్టలు ఉన్నాయి ఉతకాల్సినవి, అవన్నీ ఉతికేసాను. ఉతికేసి చైర్స్లో పెట్టేశాను. ఇంకా షెల్ఫ్లో బట్టలు కూడా తీసేసాం అనమాట. అంటే షెల్ఫ్లో కూడా జెల్స్ అవన్నీ పెట్టాం కదా. కాకపోతే ఇంకా అవన్నీ వీడియో తీయొద్దన్నారు మా ఆయన. ఏంటి అంటే నా అవతారం ఇలా ఉంది, నువ్వేంటి నన్ను వీడియో తీస్తున్నావు అని చెప్పి తిడతా ఉన్నారని ఇంక తీయలేదు వీడియో. సో ఇంకా అవన్నీ సర్దాలి. సో ఇంకా అవన్నీ నెమ్మదిగా ఒక్కొక్కటి బట్టలు అవన్నీ కూడా సర్దుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇల్లంతా మంచిగా మాప్ పెట్టేసిన తర్వాత ఇంక నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయి ఇంకేదో ఒకటి వండేద్దాంలే. ఇంక మా ఆయన అయితే కాయగూరలు తీసుకొచ్చారు. ఇవి కూడా ఇప్పుడు సర్దే ఓపిక లేదు నాకైతే, ఈవినింగ్ సర్దుకోవచ్చులే అని చెప్పి ప్రస్తుతానికైతే మాత్రం వంకాయ కర్రీ చేసేస్తున్నాను. ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు. సో వంకాయ కర్రీ చేసేసి, ఎలాగో నా దగ్గర ఇన్స్టెంట్గా ఈ రసం ఉంటుంది కదా, సో ఇన్స్టెంట్ రసం ఉంటుంది కాబట్టి 5 మినిట్స్లో మనం రసం కూడా పెట్టేసేయచ్చు. సింపుల్ మసాలా వంకాయ కర్రీ అండి. అయితే వంకాయలు 1/2 కేజీ వంకాయలండి. 1/2 కేజీ వంకాయలు కట్ చేస్తే మనకు చేతికి వచ్చేసరికి 1/4 కేజీ అయినాయండి వంకాయలు. సో ఇంకా ఫస్ట్ అయితే ఒక ఆనియన్ కట్ చేసి కడాయిలో వేసాను. ఉల్లిపాయలు వేగే లోపల వంకాయలు అయితే కట్ చేసుకుందాం అని చెప్పి, వంకాయలు ఫస్ట్ 2 వంకాయలు మాత్రం చాలా బాగున్నాయి అన్నమాట. తర్వాత వంకాయలు అన్నీ పుచ్చులే. ఇంకా అందుకని మళ్ళీ ములక్కాడ యాడ్ చేయాల్సి వచ్చింది. ఇంకా నైట్కి కూడా ఇదే ఉంటుందిలే అని చెప్పేసి కొంచెం పప్పు కూడా వండుదాం అనుకున్నాను, ముద్దపప్పు. సో ముద్దపప్పు కూడా ఉంటే ఏంటి అంటే కొంచెం రసము, ముద్దపప్పు, ఆవకాయ, వంకాయ కర్రీ అలా పెట్టుకొని తినేస్తారు కదా అని. కాకపోతే ఇంక ముద్దపప్పు అయితే వండలేదు, నైట్కి వండాను. నైట్కి కొంచెం పప్పు చేశాను అనమాట. సో ఆ పప్పు పెట్టుకొని ఇంకా అలా తినేశారు. సో ఇదిగోండి వంకాయలు. ఫస్ట్ 2 వంకాయలు కట్ చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది, అరే భలే ఉన్నాయి వంకాయలు లేతగా అని చెప్పి. తీరా కట్ చేసిన తర్వాత 3వ వంకాయ దగ్గర నుంచి చూస్తే అన్నీ పుచ్చులే. కనీసం ఒక 1/4 కేజీ వంకాయలు అయితే పుచ్చులు పోయాయి. చూసారా ఎన్ని ఉన్నాయో పుచ్చులు. అయితే ఈ వంకాయల గురించి ఒకటి చెప్పాలి. ఇలా పుచ్చిపోయిన వంకాయలు ఉంటాయి కదా, అంటే పురుగున్న వంకాయ. సో పురుగున్న వంకాయే ఆర్గానిక్ వంకాయ. ఇంకోటి టేస్ట్ బాగుంటుందంట. అందుకే చాలామంది ఏం చేస్తారంటే వంకాయ ఒకవేళ లోపల పురుగున్నా సరే ఆ పురుగున్న వరకు కట్ చేసి పడేసి ఆ మిగతా ఎక్స్ట్రా వంకాయ ఉంటుంది కదా, సో దాన్ని వంటల్లో వాడుకోవచ్చు, అవే చాలా టేస్టీగా ఉంటాయి అని చెప్పారు, ఒక వీడియోలో చూశాను. సో అంటే వంకాయ అనే కాదు, ఏ ఫ్రూట్ అయినా సరే, ఏ వెజిటేబుల్ అయినా సరే అందులో పురుగు ఉంది అంటే అది చాలా టేస్టీగా ఉంది అని అర్థం అంట. కానీ ఏమో అండి, నాకు గనక వంకాయలో పురుగు ఉంటే మ్యాక్సిమం పడేస్తాను. ఒకవేళ పెద్ద సైజు వంకాయ అనుకోండి, అప్పుడు ఆ కార్నర్ వరకు కట్ చేసి మిగతా అది వాడతాను. కానీ ఇలా చిన్న చిన్న వంకాయల్లో పురుగు ఉంటే మాత్రం ఎందుకో వాడలేను. ఆ వంకాయలో ఆ పురుగంతా తిరిగేసింది అన్న ఫీలింగ్లో ఉంటాను అనమాట నేను. సో అందుకే మ్యాక్సిమం ఒక 1/4 కేజీ వంకాయలు అయితే పోయాయి, అయితే పడేసాను.
ఇంక ఇక్కడ ఏంటి అంటే ఉల్లిపాయలు వేగిపోయాయి, కొంచెం కరివేపాకు వేసేసి అందులో ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఆ తర్వాత కడిగి పెట్టుకున్న ఇదిగోండి ఈ వంకాయలన్నీ అందులో అయితే వేసేస్తూ ఉన్నా అనమాట. చాలామంది చెప్పేది ఏంటి అంటే ఏంటో అక్క మాకు మాత్రం వంకాయ కర్రీ అస్సలు సెట్ అవ్వదు, చేదు వచ్చేస్తుంది అని చెప్పి. అందరికీ తెలిసిందే అండి, వంకాయని అలాగే వదిలేస్తే చేదు వచ్చేస్తుంది, ఉప్పు నీళ్ళల్లో వేస్తేనే చేదు రాకుండా ఉంటుంది. సో మీరు వంకాయ తెచ్చిన వెంటనే కనుక ఒక 2-3 రోజుల్లో వండేసుకుంటే బాగుంటుంది. వారం 10 రోజులు అలా పెట్టేస్తే వంకాయ ముదిరిపోయింది అంటే అప్పుడు కొంచెం చేదు కూడా వస్తుంది. సో దాన్ని బట్టి చూసి వండుకోండి. ఒకవేళ ఎక్కువ రోజులు అయిపోయాయంటే మాత్రం వంకాయ చేదు వస్తుంది అనమాట. సో అది మాత్రం చూసుకొని వండుకుంటే కూర చేదు రాకుండా ఉంటుంది. ఆ తర్వాత ఇంక ఇక్కడైతే ఇదిగోండి వంకాయలు వేసేసి కొంచెం మగ్గనిచ్చాను. కాకపోతే వంకాయలు పావు కేజీయే ఉన్నాయి కదా, సరిపోదు. అందుకని చెప్పి ఇంకొక మునక్కాయ కూడా వేసాను. మునక్కాయ వేసేసి అందులో ఉప్పు, పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం గరం మసాలా అన్నీ వేసేసి ఇలా మూత పెట్టేస్తే వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోద్ది. చాలా బాగుంటుంది. ఇందులో కనుక మీ దగ్గర ఉంటే కొత్తిమీర కారం అంటాం కదా, కొత్తిమీర పేస్ట్ అండి, ఏం లేదు నా దగ్గర ఎప్పుడు ఉంటాయి, కాకపోతే అయిపోయాయి, చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర పేస్ట్ కూడా వేసుకున్నారు అనుకోండి, అదే ఏమంటారు, వంకాయ మసాలా, కొత్తిమీర మసాలా వంకాయ అంటారు కదా. సో చాలా బాగుంటుంది కొత్తిమీర ఫ్లేవర్ తోటి. ఉంటే అది కూడా వేసేదాన్ని, కాకపోతే అది లేదని ఇంకా వేయలేదు. జస్ట్ ఇలా ప్లెయిన్గా కూడా బాగుంటుంది, కానీ కొత్తిమీర పేస్ట్ వేస్తే ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత ఇంక కూర అయితే అవుతూ ఉంది. ఇంక ఈ లోపల రసం కూడా అండి, ఇన్స్టెంట్ రసం తెలుసు కదా. సో అది మన వాళ్ళు చాలామంది షార్ట్స్లో పెట్టు భారతి అని అడుగుతున్నారు. నాకు తెలిసినంత వరకు షార్ట్స్లో పెట్టాననే అనుకుంటున్నాను, మరి నాకు గుర్తులేదు. సో చూస్తాను, ఒకవేళ షార్ట్స్లో కనుక లేదు అనుకుంటే నేను మళ్ళీ షార్ట్స్ అప్లోడ్ చేస్తాను రసము. సో ఇంక చాలా ఈజీగా ఉంటుందండి. నేను ఊరు వెళ్ళే ముందు ఒక 2 వీక్స్ బ్యాక్ చేశాను అనమాట రసం, ఇన్స్టెంట్ రసం పేస్ట్. సో అది ఉంది కాబట్టి ఇన్స్టెంట్గా రసం పెట్టేశాను. సో ఇవాళకైతే ఇంక ఇంతే అండి, వీడియో చూసారు కదా. సో ముందు రోజు 10 o'clock నుంచి స్టార్ట్ చేస్తే పక్క రోజు వంట అయ్యేసరికి 1 గంట అయ్యిందనమాట, క్లీనింగ్ వంట అంతా అయ్యేసరికి. సో అది ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.